అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ ప్రధాన వార్తలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మన వార్తలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మన పేపర్లో న్యూస్ అనాలిసిస్ వీడియో వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా. అధికార నివాసంలో భారీ నగదు వ్యవహారంలో అపఖ్యాతి పాలైన న్యాయమూర్తి. పార్లమెంటులో అభిశంసన ప్రక్రియకు బ్రేక్. మీకు ఇతను ఐడియా ఉండే ఉంటుంది. గత ఏడాది వీళ్ళ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆ మంటలను అదుపు చేయడానికి వెళ్ళినటువంటి ఫైర్ సిబ్బందికి నోట్ల కట్లు బాగా సగం కాలిపోయిన నోట్ల కట్లు కనిపించాయి. ఇది దేశంలోనే సంచలనం కలిగించింది. మరి ఒక న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీగా నగదు ఎప్పుడు దొరకలేదు. సో ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. గత ఏడాది అధికార నివాసంలో కాలిన కరెన్సీ నోట్ల బహిర్గతమైనప్పటి నుంచి సమస్యలో కూరుకుపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. తీవ్ర మానసిక వ్యధతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ నెల 9న పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తిగా సేవలందించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే పేదల స్థలాలు 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాష్ట్రంలో 6 జోన్లు, 2 మల్టీ జోన్లు, 26 జిల్లాల ప్రతిపాదికగా ఉద్యోగ నియామకాల బదిలీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు, మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. నేను సచివాలయంలో మంత్రులతో భేటీ అయ్యారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కొన్ని పరిశ్రమలు మనకి ఇప్పటికే శంకుస్థాపనలు చేసినాయి కదా, ఆ అభివృద్ధి పనుల గురించి, అలాగే కొన్ని భూ చట్టాల గురించి, అలాగే కొన్ని కీలకమైనటువంటి అంశాలనైతే వారు చర్చించుకోవడం జరిగింది. ఈ నిర్ణయాల్లో పేదల స్థలాలు 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని ఒక తీపి కబురు అయితే పేదలకు చెప్పారు. చాలామంది ఇండ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటారు కదా, వాళ్ళకి ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. అలాగే కార్యదర్శుల తీరు మారాలి, కొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. బెంగాల్లో 6 నెలల్లో ఉమ్మడి పౌరస్మృతి. మహిళలకు, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 అంట. 5 ఏళ్లలో 1 కోటి మందికి ఉపాధి. ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా కీలక హామీలు ఇచ్చింది. అమలు చేసినా చేయకపోయినా హామీలు మట్టికి గట్టిగా ఇచ్చారు ఇక్కడ. ఇక చర్చలపై అనిశ్చితి. పాక్ బృందాన్ని పంపిన అమెరికా. ఇరాన్ ప్రతినిధుల రాకపై రాని స్పష్టత. ఇక లెబనాన్పై దాడులు ఆగితేనే చర్చలు జరుగుతాయన్న టెహ్రాన్. స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్. అమెరికాతో ఆటలాడొద్దంటూ జేడీ వాన్స్ హెచ్చరిక. ఇరాన్ ప్రతినిధులు వస్తే నేడే ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు. యుద్ధం అనేది 40 రోజుల నుంచి కొనసాగుతుంది. ఈరోజు పాకిస్తాన్ వేదికగా శాంతి చర్చలు జరగబోతున్నాయి. అయితే ఇప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. అమెరికా అంటే ఎక్కడా కూడా భయపడలేదు. దేనికైనా సిద్ధంగానే ఉంది. మరి ఈరోజు జరిపే చర్చలు మరి సఫలమవుతాయో విఫలమవుతాయో అనేది చూడాలి. అలాగే చేయించేది జగనే, బాధితుడిగా నటించేది కూడా జగనే. ఆ మాటలనే అచ్చెన్నాయుడు ఇప్పుడు ప్రస్తావించారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక అంతిమ లబ్ధిదారు జగనే. వైఎస్ హత్యలో జగన్ పాత్ర ఉందని అప్పట్లో మీడియా సాక్షిగా చెప్పింది బొత్సనే. ఎవరంటున్నారు ఈ మాట? పయ్యావుల కేశవ్ గారు అంటున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణమైన, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అయినా, కోడికత్తి ఘటన అయినా, గులకరాయితో దాడి అయినా ఏదైనా చేయించేది, తిరిగి బాధితుడిగా నటించేది జగనే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఘటన వెనక అంతిమ లబ్ధిదారు ఆయననే ఆరోపించారు. పైగా అన్నిటినీ సానుభూతిగా మలుచుకోవడంలో జగన్ ఆరితేరారు. అందుకే ఈ సమాజానికి వైకాపా హానికరమని పదే చెబుతున్నాం. ఆ పార్టీ తిరిగి అధికారంలో రాకూడదని బలంగా పోరాడుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి హత్యలో జగన్ పాత్ర ఉందని అప్పట్లో మంత్రివర్గంలో ఉండి బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలే అచ్చెన్నాయుడు ఇప్పుడు ప్రస్తావించారు. ఇవి ఆయనేమీ సొంతంగా చెప్పిన మాటలు కావు. ఆ రోజు ఆ మాటలను మీడియా ముందే బొత్స చెప్పారు. దానికి ఇప్పుడు వైకాపా నేతలు ఎందుకు భుజాలు తరుముకుంటున్నారని మండిపడ్డారు. సచివాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడి ఈ విధంగా మాట్లాడారు. 60 రోజులు ఎందుకు కష్టపడ్డాడు కిరణ్ కుమార్ రెడ్డే చెప్పాలంట. పరిటాల రవి హత్య కేసులో జగన్ను కాపాడేందుకు 60 రోజులు కష్టపడ్డానని కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో చెప్పారు. దాని అర్థం ఏంటి? హత్య కేసుకు సంబంధం లేని వ్యక్తిని కాపాడేందుకు ఎవరైనా కష్టపడతారా? 60 రోజులు అయినా ఆయన ఎందుకు కష్టపడ్డారో, అసలు ఏం కష్టపడ్డారో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలని పయ్యావుల కేశవ్ అంటున్నారు. సో ఈ టాపిక్ ఇప్పుడు అనవసరమైనటువంటి టాపిక్. ఇప్పుడు జరుగుతుంది రాజధానికి
సంబంధించినటువంటి వివాదం. మావిగన్ అని ఈయన, అమరావతి అని అధికార పక్షం. ఈ రెండు మధ్యలో ఈ అనవసరమైన ప్రస్తావనలు మన నాయకులు లేవనెత్తుతున్నారు. నటించేది కేవలం రాజకీయ నాయకుడు అంటేనే నటనాపరులు, ఎలా నటించాలో వాళ్ళ తర్వాతే అంటారు. అది పరిస్థితి. పులివెందులకు అవి గొడ్డల పేరు పెట్టండి. జగన్లో గన్, అవినాష్లో నాశనం ఉన్నాయి. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ ఏమైంది? జగన్పై షర్మిల ధ్వజమెత్తుతున్నారు. ఇక రాజధాని అంటే వైకాపాకు నవలాటలాగా ఉంది. అమరావతిని అభివృద్ధి చేస్తే చంద్రబాబుకు పేరుస్తుందని విషయం చెబుతున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కరెక్టేగా, రాజకీయాల్లో ఇవన్నీ కరెక్టే కదా. వాళ్ళు పెట్టిన స్కీములు మీరు సరిగ్గా అమలు చేయరు, మీరు పెట్టిన స్కీములు వాళ్ళు సరిగ్గా అమలు చేయరు, పేర్లు మార్చడం ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. కాబట్టి రాజధాని లాంటి వ్యవహారంలో ఇంకెందుకు వ్యవహరిస్తారు? వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? బాబు సర్కారుకు బలుసు ఇంధనం, అమరావతిలో నీకింత నాకింత. ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన బీఎస్ఆర్ ఫేక్ సబ్ కాంట్రాక్టులు సృష్టించి చేయని పనులకు డబ్బులు వసూలు. అవే డబ్బులు ఎన్నికల ముందు టీడీపీ పెద్దలకు సరఫరా. ప్రతిఫలంగా అమరావతిలో భారీగా పనులు అప్పగింత. ఇప్పటికే 7,440.8 కోట్ల విలువైన 19 ప్యాకేజీలు బీఎస్ఆర్ పరం. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 744 కోట్లు ఇచ్చేసి 8% కమిషన్ల వసూలు. బీఎస్ఆర్కు గతంలో దక్కిన పనులు రద్దు చేసి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా నిర్వహించిన టెండర్లో అదే సంస్థకు పనులు పొందారు. ఇది గూడుపుటాని కాక మరేమంటున్న ఇంజనీరింగ్ నిపుణులు, పరిశీలకులు. సో అమరావతిలో భూములన్నీ కూడా అనవసరంగా గడపెడుతున్నారు, వారికి ఎక్కువ కాంట్రాక్టు రేట్లు పెంచేసి ఇస్తున్నారనే వార్త నీళ్ళు బ్యానర్ వార్తగా రాశారు. ఇక ప్రేమన్మాదిని చేతిలో బాలిక దారుణ హత్య, ఇంటిలోనే గొంతు కోసి ఘాతుకం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం. అగ్రహోదా గురులైన మృతురాలి బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో, లాఠీచార్జ్కు పోలీసుల యత్నం. తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసుల కాళ్ళపై పడి బంధువులు వేడుకోలు. నిందితుడిని ఉరి తీయాలన్న మృతురాలి తల్లిదండ్రులు. చూడండి, ఇతనే ఎవరూ లేని సమయంలో గొంతు కోసి కొడవలితో అతి కిరాతకంగా బాలికని హత్య చేశాడు. 16 సంవత్సరాలు ఈమెకి. ప్రేమించలేదనే ఒక కారణంతో చంపేయడం జరిగింది. దీనిపైన మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు ఏమిటని, మహిళలకు అసలు ఈ ప్రభుత్వంలో భద్రత లేదని ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక వైద్య ఉద్యోగుల పోరాటం, తమ సమస్యల పరిష్కారానికి వైద్య ఉద్యోగులు పోరుబాటు పట్టారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చంద్రబాబు సర్కారును డిమాండ్ చేస్తూ శుక్రవారం గంటపాటు విధులు బహిష్కరించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ఇవి సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇంకో అంశం ఇక్కడ ఉంది. మంత్రివర్గంలో మావిగన్, మచిలీపట్నం విజయవాడ గుంటూరు కారిడార్గా వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. దీనిపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోందని మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణకు మద్దతుగా నిలవాలని చంద్రబాబు సూచించినట్లు వీళ్ళు వార్త రాశారు. ఇక అస్మదీయ ఆసుపత్రులకే నిధులు, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లకు చికిత్సల నిరాకరణ, ఎల్ఓసీల కింద పెద్ద మొత్తంలో నిధులు లూటి. ముఖ్యనేత బంధు ఆసుపత్రిది ఇదే తీరు. సీఎంఆర్ఎఫ్ స్వాహా కథనంపై సర్కారు దాటవేత్త. అలాగే ప్రజాశక్తి. ఇక ప్రైవేటు వర్సిటీల జాతర నిబంధనల సవరణకు కేబినెట్ ఓకే. విద్యార్థులకు భారమవుతుందన్న ఆందోళనకు బేగతారు చేస్తున్నారు ప్రభుత్వం. వారసత్వ కట్టడాల నిర్వహణ ప్రైవేట్కు, మెటల్ స్టీల్కు పలు ప్రోత్సాహాలు. ప్రైవేటీకరణనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టు కనబడుతుంది. విద్యార్థులకి ఇది భారం అవుతుంది, ప్రైవేట్ పరం అని చెప్పినా కానీ కొన్ని కాలేజీలను వీళ్ళు బేగదారి చేసి ప్రైవేట్ పరాలకు అప్పచెప్తున్నారు. ఇక మహిళా రిజర్వేషన్పై ఏకపక్ష ధోరణి, ప్రతిపక్షాల విజ్ఞప్తులను విస్మరించిన ప్రభుత్వం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విమర్శ. నోట్ల కట్టల కుంభకోణంలో జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా. పార్లమెంటు విచారణ నుంచి వైదొలిగిన వైనం. ఉన్మాది ఘాతకు మనం చూసాం కదా. యుద్ధంతో సామాన్యుడిపై భారం పడిందంట. ట్రంప్నకు భయపడి మోడీ మౌనంగా ఉన్నారు. ఎవరన్నారు? సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అంటున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం దేశంలోని సామాన్యుడి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. అమెరికా
ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై సాగిస్తున్న దాడులు తప్పు అని కూడా చెప్పలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని, తక్షణం యుద్ధం ఆపేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.